నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ। అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే తెలంగాణలో ఎంపీ ఎన్నికలను కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది। 17 స్థానాలను దక్కించుకోవాలని చూస్తోంది। ఇందుకు కావాల్సిన వ్యూహాలను కూడా రచిస్తోంది। అయితే కాంగ్రెస్ అధిష్టానం ఈ ఎంపీ అభ్యర్థుల ఎంపికను సీఎం రేవంత్ రెడ్డికి అప్పజెప్పింది। గెలుపు ఖాయమనే ధీమాతో ఉన్న అధిష్టానం మెజారిటీ స్థానాల్లో గెలుపునే లక్ష్యంగా పెట్టుకోవాలని హైకమాండ్ రేవంత్ రెడ్డికి సూచించింది। ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న సీఎం అభ్యర్థుల ఎంపికలో గెలుపుకు అవకాశం ఉన్న వారికే టికెట్ ఇస్తున్నారు। ఇప్పటికే వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన రేవంత్ రెడ్డి వాటిని షార్ట్ లిస్ట్ గా చేశారు। 300కు పైగా అభ్యర్థులు దరఖాస్తులు పెట్టుకోగా వీరిని వడపోయగా చివరికి 25 మంది మిగిలారని సమాచారం। ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఆయన నివాసంలో కీలక నేతలతో భేటీ అయ్యారు। బరిలోకి దింపే అభ్యర్థుల ఎంపికపై చర్చించారు। అనంతరం షార్ట్ లిస్ట్ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి పంపింది। అయితే రాష్ట్రంలోని 12 పార్లమెంట్ స్థానాలకు ఒక్క అభ్యర్థి పేరును కాంగ్రెస్ నాయకత్వం కేంద్ర ఎన్నికల కమిటీకి పంపింది। మిగిలిన 5 నియోజకవర్గాల్లో ఒక్క పేరు కోసం ఏకాభిప్రాయం కుదరలేదు। ఈ క్రమంలో పలు పార్లమెంటు నియోజకవర్గాలకు కాంగ్రెస్ ప్రతిపాదించిన అభ్యర్థుల విషయానికి వస్తే నల్గొండ జానారెడ్డి, రఘువీర్ రెడ్డి, జహీరాబాద్ సురేష్, షెట్కార్, మహబూబ్ నగర్ వంశీచందర్ రెడ్డి, చేవెళ్ల పట్నం సునీతా మహేందర్ రెడ్డి, నిజామాబాద్ జీవన్ రెడ్డి, కరీంనగర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి, పెద్దపల్లి గడ్డం వంశీ, సికింద్రాబాద్ బొంతు రామ్మోహన్, భువనగిరి చామల కిరణ్ కుమార్ రెడ్డి, మహబూబాబాద్ బలరాం నాయక్లను రేవంత్ రెడ్డి ఎంపిక చేసింది। అయితే ఇప్పటి వరకు ఖమ్మం, ఆదిలాబాద్, మెదక్ స్థానాలపై నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తోంది। తెలంగాణ రాష్ట్రం నుండి రాహుల్ గాంధీని పోటీ చేయాలని కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు। రాహుల్ గాంధీని ఖమ్మం లేదా భువనగిరి, నల్గొండ పార్లమెంట్ స్థానాల నుండి పోటీ చేయించాలని ఆ పార్టీ నాయకత్వం ప్రతిపాదిస్తోంది। అయితే ఈ విషయమై రాహుల్ గాంధీ ఎలా స్పందిస్తారనే విషయమే ఇంకా స్పష్టత రావాల్సి ఉంది। రాష్ట్రం నుండి సోనియా గాంధీని పోటీ చేయాలని గతంలో కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ తీర్మానం చేసింది। అయితే ఆరోగ్య కారణాలతో సోనియా గాంధీ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంది। గత మాసంలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో రాజస్థాన్ నుండి సోనియా గాంధీ విజయం సాధించారు। మరి రాహుల్ అయినా టీ కాంగ్రెస్ అభ్యర్థులను స్వీకరిస్తారా? స్వీకరించకపోతే ఆ స్థానం పోటీ చేయబోయే అభ్యర్థి ఎవరని అనేది తెలియాలంటే కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదలయ్యే వరకు వెయిట్ చేయక తప్పదు।